పేపర్ లీకేజ్ చేసే వారి ఆట కట్టించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రవేశ పరీక్షల చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళన మధ్య ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని కుమార్తె కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు పెట్టడం కలకలం రేపింది. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా పలుకుతూ చిన్ని కుమార్తె స్నిగ్ధ ఆందోళనలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేశారు. కేంద్ర మంత్రికి రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలంటూ ఆమె పోస్ట్ చేశారు. మత మార్పిడి సమయంలో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. ఏపీకి చెందిన వ్యక్తి కేసులో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ సింగ్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. మోడీ షాలకు రాజ్యాంగంపై కనీస అవగాహన లేదన్నారు. 4వ తరగతి మాత్రమే చదివిన మోడీ అసలు ఏం చదువుకున్నారో తెలియని షా ఇద్దరు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు చింతామోహన్. ఫిర్జాదిగూడ తేజస్విని ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. తేజస్విని ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అన్ని కోణాల్లోనూ కేసు విచారణ సాగిస్తున్నారు. అయితే 10 రోజులు గడుస్తున్న ఈ కేసులో చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. జనగామలో శ్రావణి అబార్షన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి చూశాయి. ఆర్ఎంపీలతో కుమ్మక్కై స్కానింగ్ సెంటర్ యజమాని ప్రవీణ్ లింగ నిర్ధారణ చేయిస్తున్నట్లు బయటపడింది. పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్తో చాలా సీక్రెట్గా ఈ దందా నడుస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.